అడగడగా ఒక ఊర్లో చిన్ను బస్కా ఆడే రెండు పిచ్చుకలు ఉండేవి. బస్కా రోజంతా ఆడుకుంటూ కాలం గడిపేస్తూ ఉండేవాడు. కానీ చిన్ను చాలా తెలివైనది. ఎప్పుడూ తన పనిని సమయానికి చేసేది. ఒకరోజు స్కూల్లో ఉపాధ్యాయుడు పిల్లలకు ఒక హోంవర్క్ ఇచ్చి రేపటి వరకు ఆ వర్క్ కంప్లీట్ చేయమని చెప్పాడు. చిన్ను ఇంటికి రాగానే హోంవర్క్ చేసింది. కానీ బస్కా హోంవర్క్ చేయకుండా ఆడుకుంటూ ఉన్నాడు. ఉదయం చిన్ను పిచ్చుక బస్కా పిచ్చుక స్కూల్కి వచ్చాడు. హోంవర్క్ చేసావా బస్కా? నేను రాయడు బస్కా. నిన్న నువ్వేం చేసావు? ఈసారి ఒక్కసారి రాస్తాడంతే. నువ్వెక్కడికి? ఇలా ఏదో ఒకటి చెప్తూ హోంవర్క్ చిన్నుతో రాయించేది. అయితే ఒకరోజు స్కూల్లో ఉపాధ్యాయుడు పిల్లలకు రేపు పరీక్ష ఉంది, అందరూ బాగా చదివి రండి అని చెప్పాడు. చిన్ను పిచ్చుక వెంటనే చదువుకోవడానికి సిద్ధమైంది. మరోవైపు మస్కా మాత్రం ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చాడు, కొంచెం సేపు అయ్యాక చదువుకుంటానులే అనుకుంటూ నిద్రపోయింది. తర్వాత రోజు పరీక్ష సమయం వచ్చేసింది. చిన్ను తన మిగతా ఫ్రెండ్స్ టెన్షన్ పడకుండా రాసి, ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకున్నారు. కానీ మస్కా మాత్రం అటు ఇటు చూసుకుంటూ ఖాళీ పేపరు ఇచ్చేసింది. ఉపాధ్యాయుడు రిజల్ట్ ప్రకటించినప్పుడు చిన్ను పిచ్చుక ఎక్కువ మార్కులు వచ్చాయి, కానీ మస్కా పిచ్చుకకి 0 మార్కులు వచ్చాయి. టీచర్ మస్కాను పిలిచి, అనుకున్న పని ఆలస్యం చేస్తే ఫలితం శూన్యం. ప్రతిరోజు కొద్దిగా అయినా చదవాలి. అలా చేస్తే పరీక్షలప్పుడు ఎలాంటి భయం ఉండదు అని చెప్పాడు. అప్పటి నుండి మస్కా తనతను తాను కొంచెం కొంచెం ఆడుకోవడం తగ్గించి చదువుకోవడం మొదలుపెట్టింది. మంచి మార్కులు తెచ్చుకొని తన తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు పేరు తెచ్చింది. సబ్స్క్రైబ్ చేయండి.